నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ మోహన్ భారతి, ఎస్ఐటి రామకృష్ణ. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ తహసీల్దార్ మాట్లాడుతూ ఇసుక రవాణా చేసే సమయంలో లారీలపై నుండి రోడ్డుపై ఇసుక పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క లారీకి టార్పాలిన్ తప్పనిసరిగా ఉండాలని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. అంతేకాకుండా రోడ్డుపై పడ్డ ఇసుకను ఎప్పటికప్పుడు తొలగించేలా ర్యాంపు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీని మీద ఎస్ఐ గారు నేను కూడా ప్రతి ఒక్కరితో చెప్పడం జరిగింది. రీసెంట్గా యాక్సిడెంట్ కూడా అయిందండి. ఇక్కడ ఇనుప సామాన్లకు సంబంధించిన అయినా పడిపోయారు మొత్తం. అలాగే భార్యాభర్తలు కూడా పడిపోయారు. ఈ వీక్ లోనే ఒక 2. ఈరోజు ఏవైతే ర్యాంపు నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వెహికల్స్ తిరిగేటప్పుడు గట్ట స్పీడ్ బ్రేకర్ టైంలో కానీ, ఈ క్రాసింగ్ చేసే టైంలో కానీ, ఈ శాండ్ ఏదైతే ఉందో కొంచెం రోడ్డు మీద జారిపడడం, దాని కారణంగా అది కొంచెంగా పేరుకుపోయి ఏదైనా వెహికల్స్ వెళ్ళేటప్పుడు స్కిడ్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు నివారణలో భాగంగా వాళ్ళని కలిసి ఈ పూట ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఉన్నాయో ఒక 2 మనుషులు పెట్టుకుని అవన్నీ క్లీన్ చేసుకొని పైన టార్పాల్ లాంటివి కట్టుకోండి, కాషన్ బోర్డ్స్ పెట్టండి, ఏవైతే మిర్రర్స్ లాంటివి పెట్టండి. ఇవన్నీ కూడా ర్యాంప్ ఎక్కేటప్పుడు ఒక మనిషిని పెట్టుకొని ఏదైనా ప్రమాదాలు ఏమి జరగకుండా నీట్గా వెహికల్స్ పైకి వచ్చే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి మేము సూచనలు ఇవ్వడం జరిగింది. వారు దానికి సానుకూలంగా ఒక కమిటీగా ఏర్పడి మేము ఆ విధంగా ఏంటంటే చర్యలు తీసుకుంటామని తెలియవచ్చు. అది కొన్ని లారీలకి పట్టాలు ఉంటున్నాయండి, కొన్ని లారీలకి పట్టాలు ఉంటాయి. ఇప్పుడు వాటిని వేస్తే వీళ్ళు పిలిచి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా పట్టాలు కట్టండి, ఎందుకంటే వెనకాల వచ్చేటువంటి వాళ్ళకి గాలికి ఎగిరి కళ్ళలో పట్టడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి పట్టాలు కట్టడం అని చెప్పేసి దాని మీద అందరినీ కలిసి మీటింగ్ పెట్టాం. కనపడినా లేకపోతే పైన గ్రీన్ టారిఫ్ లేకుండా కనపడినా అక్కడే ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుందని కూడా చెప్పాం వాళ్ళకి.